ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. అన్ని అర్హతలు ఉన్న తనకు రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ అవకాశం కల్పించాలన్నారు. తనకు ఛాన్స్ ఇస్తారో పార్టీ నుంచి వెళ్లగొడతారో వాళ్ళ ఇష్టమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఉద్యమ ద్రోహులని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీలోనే ఉండి రాజ్యసభ సీటు కోసం కొట్లాడతానంటున్న మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. ఇటు పార్టీలో విధేయులుగా పనిచేసి ఇన్ని రోజులు ఇప్పుడు అవకాశాలు రాక బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే బాటలోకి మాజీ ఎంపీ, గతంలో ప్రొఫెసర్గా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సీతారాం నాయక్ గారు కూడా అదే నిర్ణయం యోచనలో ఉన్నారు. అయితే వాస్తవాలు ఏంటి, వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, రాబో రోజులలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు కూడా ఎలాంటి నిర్ణయంతో ముందుకు సాగారు? ఏదో నాకు అవకాశం దొరకలేదనో లేదా పార్టీ మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు ఇట్లా వచ్చేవరకు ఏమవుతుందంటే ఎవరన్నా ఇన్నేళ్ళు ఉన్నారు, ఇంకెన్ని రోజులు ఉంటారు, పార్టీ మారుతారు అనేటటువంటిది స్క్రోలింగ్లో వస్తూ ఉన్నాయి. నేను ఇది అల్టిమేటం కాదు పార్టీకి, లేదా ఏదో వాళ్ళని బెదిరింపులు కాదు. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి పార్టీలో మేమందరం ఉన్నాం. ముఖ్యమంత్రి గారి అడుగుజాడలో పనిచేసినటువంటి వాళ్ళం. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది పార్టీ. నేను ఉద్యమంలో నేను చేసిన పని, నా పేరే ఉద్యమ యోధుల జమానత్దారుగా నన్ను గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు కూడా ఆ ఎన్నికలు జరిగినప్పుడు, సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కంబైన్డ్ ఎన్నికలు జరిగినాయి మనకు, అసెంబ్లీ, లోక్సభ. అందులో ఏం జరిగింది, ఇద్దరే గెలిచిండ్రు. మైబాదు, ములుగు గెలిచిన దగ్గర నన్ను గెలిపించుకున్నారు ముఖ్యమంత్రి గారు. గెలిపించుకుంటే నేనేమో అల్లాటప్పగా నేను ఆషామాషిగా ఏం లేదు, పార్లమెంట్లో 5 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకొని కేసీఆర్ గారి ఆదేశానుసారంగా నేను చేసినది ఒక చిట్టా ఉంది. అది ఏంటంటే రామప్పకు ఇన్నేళ్ళు ఉన్నది, దానికి గుర్తింపు రాలే. 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడి 10 మంది ఎంపీలను తీసుకొని ప్రధానమంత్రికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ రిప్రజెంట్ చేశాను. ఇక గిరిజన యూనివర్సిటీ నేను ప్రొఫెసర్ అప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాను. దాంతోపాటు మైబాద్లో పాస్పోర్ట్ ఇది 11 ఏకలవ్య స్కూల్స్, ఇక 1-2 అని కాదు, ఉన్నది వాస్తవం చెప్తున్నా. పోతే వలిగండ నుంచి భద్రాచలానికి నేషనల్ హైవే శాంక్షన్ అయిన నా పీరియడ్లో పనులు అయినాయి కొన్ని, ఇప్పుడు కొన్ని అవుతా ఉన్నాయి. ఇదంతా గమనించినటువంటి పార్లమెంటరీ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది. 293 ర్యాంక్ ఇచ్చింది నా పర్ఫార్మెన్స్ అన్నిట్లో. ముఖ్యమంత్రి గారు అది చూసిన ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఎన్నికల్లో, ముందస్తు ఎన్నికల్లో ప్రచారంలో మైబాద్ ప్రచారంలోనే చెప్పారు, సీతారాం నాయక్ని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే రిజర్వేషన్ ఎట్లా రాదో చూద్దామన్నాడు. నేను నమ్మి నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు నేను పనిచేసుకుంటూ పోయినా. కానీ ఎలక్షన్ లోపల మరి ఏమనంటే కొన్ని సమీకరణాల వల్ల నేను ఇవ్వలేకపోయినా అంటే నేను దాన్ని కూడా భరించాను. పర్వాలేదు, సమీకరణాలు పార్టీలో అధినేతకు ఉంటాయి అనుకున్నాం. అదేవిధంగా నేను ఆ క్యాండిడేట్ గెలుపు కూడా నేను పనిచేసిన. ఏం జరుగుతుంది నా పట్ల నాకు అర్థం కావడం లేదు. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి PhD నాది, ఈ బంజారా బిడ్డ. పోతే జాతీయ సేవా పథకం మీరే సజీవ సాక్షులు. అసలు అదేమైనా కనబడుతుందా? అప్పుడు ఆ NSS పేరు నామాలు ఉన్నాయా? ఆ స్థాయికి లేపి జాతీయ స్థాయిలో అనేక పథకాలు తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేసి, ఏ రాత్రి అయినా బ్లడ్ డొనేషన్ ఇస్తే నాకు 10 అవార్డులు వచ్చినాయి. మొన్న మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా 2022లో కూడా గోల్డ్ మెడల్ ఇచ్చారు. దేంట్లో తక్కువ? నా జీవితంలో విద్యార్థి దశలో నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో, ఆ రోజున ప్రాంతీయ పార్టీ లేవు. ఆ రోజున మమ్మల్ని గిరిజనుల్లో చేరిస్తే కూడా ఆ రోజు నుంచి మేము పోరాటాలు చేసి ఒక బేస్ ఉన్న ఏదైనా పార్టీకి, అదే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మేము బేస్గా ఇన్ని ఏళ్ళు పనిచేస్తూ ఉంటే నాకు ఎందుకు అవకాశాలు రావడం లేదు? నాకు కొంచెం మనస్తాపానికి చెందడం. నేనే కాదు, మా ఇంట్లో నా అన్యులు లేదా నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు, సీతారాం నాయక్ తప్పు చేయలే, మీరు టికెట్ ఇవ్వలేదంటే తప్పు చేసిరు అనుకున్నారు. ఆయన తప్పు చేయలే, ఆయన మేధావి, ఆయన ఉద్యమ నాయకుడు, ఆయనకు తప్పకుండా అవకాశం ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు మన పార్టీ ఉంది. మరి 5 సంవత్సరాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నీ తెలిసిన అతను అన్ని రకాలుగా చేసి నాకు పని చేసి నేను అన్నిటికీ చేస్తూ వచ్చిన. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది వాళ్ళనేదో అల్టిమేటమో లేదా బెదిరింపో లేదా పార్టీ మారుతాననేది కాదు. ఒక గొప్ప అవకాశం వస్తుంది, ఒక రాజ్యసభ అవకాశం వస్తుంది, దానికి నేను ఎలిజిబుల్, అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్. ప్రతిబింబిస్తా నేను. రేపు మనకు ఇలా పార్టీ ఓడిపోయింది, కారణాలు ఏదైనా కావచ్చు, కానీ అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నా. ఆ నిందలకు సరైన జవాబు చెప్పాలంటే ఈ రక్తాలు, ఈ పిల్లలను శవాలను చేతిలో మోసినటువంటి వాళ్ళు మాకు తెలుసు తెలంగాణ ఎందుకు తెచ్చినాం.
ఇవాళ ఎవరున్నారు ఏం చేస్తున్నారో కూడా మాకు తెలుస్తూ ఉంది. కానీ మా వాయిస్ కావాలి కదా, వాయిస్ని ఏం లేకుండా వాయిస్ని ఎవరు గుర్తుపడతారు? అందుకోసం నేను అనేది ఏంటంటే నాకు రేపు వచ్చే ఒక సీట్ వస్తుంది బీఆర్ఎస్కి. అందరు ఎమ్మెల్యేలు నా మీద కనికరం ఉంది, దయ, వాళ్ళందరికీ బాధ కూడా ఉంది. అయ్యో, ఒక మేధావి, ఒక ప్రొఫెసర్, ఒక ఉద్యమకారుడు, ఒక సామాజికకర్త, ఇతనికి ఎందుకు రాలేదు? అక్షర జ్ఞానం అంటే తెలియదండి. మాల తండాలో మొదటి PhD తీసుకొని ఉన్నా, మరి నాకు ఎక్కడ గౌరవం ఇచ్చినట్టు? అంటే 2014లో ఎంపీగా అవకాశం ఇచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపనర్గా అవకాశం ఇచ్చారు. ఇంతకంటే ఏం అవకాశాలు? ఇప్పుడు ఎప్పుడో ఇచ్చి మళ్ళీ దాన్ని అది ఇచ్చిన తర్వాత ఇవ్వకపోవడానికి కారణం ఉండాలి కదా. ఏమన్నా ఇక అనకూడదు, కానీ ఏం కేసులు ఉన్నాయా? ఏమైనా వేరే అటువంటి వాళ్ళకు వద్రా బాబు ఇవ్వద్దు అంటేనే మీరు ఇత్తిరి మనకు అటువంటి పరిస్థితి వచ్చాయి. అరే, ఒక క్లీన్ చిట్ ఉన్నటువంటి వారికి ఎందుకు పక్కన పెట్టినాం అనేది సమాజం అడుగుతూ ఉంది. మీకు ఇక్కడ తెలుసా, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ 32 గిరిజన తెగలు ఉన్నాయి. అందులో ఒకే ఒక భాష వేషం ఉన్నటువంటి వాళ్ళు 7% ఉన్నారు. మిగిలిన 31% 3% ఉన్నారు. మీరు 1% ఉన్న వాళ్ళను ఇవాళ మోడీ గారు వచ్చి ఏం చేస్తున్నారో ఎస్సీలను మనం చూస్తూ ఉన్నాం. అది తప్పన, దయచేసి అట్లేం తప్పు పట్టవద్దు. పోతే 1-2% ఉన్నటువంటి వాళ్ళతో ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. మరి 7% ఉండి ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రావడానికి కూడా ఇదే జాతికి పనిచేసింది కదా. 42 నియోజకవర్గాలు గెలిపించుకున్నారు కదా. మరి మాకు ప్రాధాన్యత ఎందుకు ఉండలేదు, మమ్మల్ని ఎందుకు చూస్తలేరు అనేది ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఆ ప్రాధాన్యత నాకు మొదటి నుంచి కొంత ఆ పార్టీలు దొరికి ఉంటే నా వంతు నేను ఎట్లా కృషి చేస్తాను. కానీ నీకు వాయిస్ లేకుంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఇవాళ ప్రోటోకాల్ ఒకటి అవసరం ఉంది, గుర్తింపు. నా ముఖ్యమంత్రి, మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ నన్ను అదే విధంగా ఉంచేది ఉంటే వేరే ఉండు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇది ఎవరిని ఏం భయపెట్టించుడు కాదు. నాకు 100% నేను ఎలిజిబుల్. నాకు బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సీట్ ఇవ్వవలసిందే. ఆ రైటు, ఆ హక్కు నాకే ఉంది. ఎందుకంటే కొంత ఇస్తామని 5 సంవత్సరాలు నాకేం చేయలే. పోతే ఇన్నేళ్ళు జరిగినటువంటి కార్యక్రమంలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటాను నేను. పార్టీ నుంచి ₹1 ఆశించలేదు నేను. నా సొంత ఖర్చులతో, మొన్న స్టార్ క్యాంపెయినర్ అయినా నా సొంత ఖర్చుతోనే బయట తిరిగినా నేను పార్టీ దగ్గర ఏం తీసుకోలేదు. ఆ రోజున ములిగిస్తే నేను గెలిచేవాడే కదా. సీతక్క గెలిచే ముచ్చటే లేదు అది. ఎందుకంటే ఆమె నా సోదరి. కానీ ఎందుకంటే ఆడ ఉన్న అట్లా ఉండే 27,000 మంది నా జాతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రామప్ప గిరిజన ఎన్ని తెచ్చినా పనులు ఉన్నాయండి నేను ఆడ చేసినాయి. అందుకోసం నాకు అవకాశం ఉండే. అది ఇవ్వకపోతే సునాయాసంగా గెలిచేటువంటి మీరు ఏది ఎంపీ ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ ఇవ్వకపోతే, 10% గిరిజనులు ఉన్నప్పుడు ఒకటే ఎమ్మెల్సీ, ఇంకో ఎమ్మెల్సీ ఇస్తే ఇటువంటి కొన్ని మాకు అడ్డు వచ్చినాయి పార్టీ కొరకు. ఇక రాజకీయాలు అన్నప్పుడు జరుగుతున్నాయి ఉన్నాయి. సార్, మీరు ఒక ప్రొఫెసర్గా ఉద్యమంలో జయశంకర్ సార్ లాంటి వాళ్ళతో కలిసి ఉన్నారు. మీకు మరి ఇలాంటి ఇవ్వకపోతే మీ కార్యకర్తలు కానీ మీ అనుచరులు కానీ కొంత అవమానంగా భావిస్తున్నారు. మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? చాలా బాధపడుతున్నారు, చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. మొన్న జాతి హట్ అయిందండి. ఇప్పుడు మీరు ఎవరెవరికి ఏమి ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉంది. అరే, మరి ఇంత ఒక ఉద్యమకారుడు నేషనల్ లెవెల్లో 143 క్వశ్చన్స్ వేసి 43 సార్లు పార్లమెంట్లో మాట్లాడి ఈ పనులు చేసిన వాళ్ళకి ఎందుకు వేయలేదని జాతి అలిగింది సార్. వాస్తవానికైతే బంజారా జాతి అలిగింది. ఇవాళ ఎందుకే అది ఆ జాతిలో పుట్టడం నేనైతే అదృష్టంగానే భావిస్తున్నా. కానీ అదేమన్నా మాకు శాపంగా మారుతూ ఉంది. ఇవాళ కూడా కాంగ్రెస్లో మీరు చూస్తూ ఉన్నారు కదా, 42 మంది గెలిపిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పుట్టిన కాడి నుంచి మొదటి మంత్రి వాళ్ళకి 7% జనాభా 40 లక్షలు ఉన్నారండి. మరి అండ్ల కూడా ఉండి మేమైనా బీఆర్ఎస్ పార్టీని మోయలేదా? 37 మంది గిరిజన విద్యార్థులు చనిపోయారు సార్. లంబాడీ విద్యార్థులు 27 మంది చనిపోయారు. మీరు రాసి పెట్టుకోండి, కాదంటే లిస్ట్ ఇస్తాం మీకు. పోతే ఆ పార్టీని ఎక్కడి దాకా మోసినాం? కేసీఆర్ను 2 సార్లు గెలిపించడంలో మా పాత్ర ఉంది సార్. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ తెలంగాణను ఉన్న రోజులు ఈ బంజారా జాతి గిరిజనులను సరిగ్గా చూసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. 64 నియోజకవర్గంలో బలమైనటువంటి 5,000 నుంచి 64,000 దాకా ఒకే కమ్యూనిటీ ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాపాడుకుందామంటే సహకరించాలి కదా. అసలు నన్ను తీసి పైకకు పెట్టడానికి అర్థమైందో నాకేం అర్థం కాలేదు. పెడితే పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో రేపు ఇవ్వకపోతే వెళ్ళిపోతారా వస్తాను, నేను ముందే చెప్తా. పార్టీ ఏమైనా వెళ్ళగొట్టాలి, కానీ నేను పార్టీ విడిచిపోను. ఎందుకు పోనంటే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందులో మా రక్తం ఉందండి, మాకు హక్కు కూడా ఉంది. అడుగుతాం, మా నాయకుడు అయినా ఉన్నప్పుడు ఆయనతో ఉండే హక్కు మాకు. కాదని పార్టీ ఏమైనా పంపిస్తే నేను చెప్పలేను, కానీ ఆ పార్టీలు మారను. నాకు రేపు ఇవ్వాలే ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, ఆ ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరికీ నా
రిక్వెస్ట్ ఉంది, నా మనవి ఉంది. నేను ఎలిజిబుల్. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కూడా మీరు ఏం జరుగుతుందో మనం చాలా ఒకసారి ఇబ్బంది పడుతూ ఉన్నాం. నాకు ఆ వాయిస్ ఉంది, కానీ క్యాడర్ లేదు సీతారాం నాయక్ గారు వెనుక, అందుకే ఎలాంటి అవకాశాలు దక్కట్లేదు అని చెప్పేసి మీ బీఆర్ఎస్లోని కొంతమంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు అంటున్నారు. దీని మీద ఏమంటారు సార్? ఇది ఎంత అన్యాయం అంటే, నా వెంబడి ఉన్నవాళ్ళు మీరు ఉద్యమాలు లేరు, తెలంగాణ ద్రోహులు వచ్చిన వాళ్ళంతా. నాకంటే మీ క్యాడర్ ఉందా నాకుందా? క్యాడర్ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది చెప్పు? నాకు అవకాశం ఇస్తే నీ క్యాడర్ తెలుస్తుంది. నాకు అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ మీరేమో ఎమ్మెల్యేల దగ్గరికి పోవద్దంటారు. ఆ గెలిచిన ఎమ్మెల్యే మమ్మల్ని బిడ్డల ద్వారా క్యాడర్ ఏందండి? నాకు క్యాడర్ లేదేమో. సరే, డైరెక్ట్ మీరు రేపు ఆన్లైన్ ఓటింగ్ వేయండి, మీ టీవీ ద్వారా వేయండి. 1,00,000 2 లక్షలు ఖర్చు అయితే నేను ఇస్తా. ఆన్లైన్ వేయండి సార్. సీతారాం నాయక్ ఏం క్యాడర్ ఉంటుందో తెలుస్తుంది. నువ్వు నాకు ఇవ్వవు, ఎమ్మెల్యే దగ్గరికి పోవద్దంటావు. మాకేం ఇప్పుడు ఉన్నోళ్ళకి ఏం క్యాడర్ ఉంది? ఇప్పుడు ఉన్నోళ్ళకి ఏం క్యాడర్ ఉంది అనకూడదు. రవీంద్రరావు అన్నట్టు నేను అనలేను, అనలేము మనం టక్కన. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఏం క్యాటర్ ఉంది? ఏందండి వాళ్ళు ఇప్పుడు మా కమ్యూనిటీలో నువ్వు ఇచ్చినటువంటి వాళ్లకు ఏం క్యాటర్ ఏంది? అది వాళ్ళు ఏంది? తెలంగాణ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది అని నేను ప్రజలు వాళ్ళకి క్యాటర్ ఉంది నాకు లేదంటున్నారు. క్యాటర్ ఉంటే ఓడిపోయారు కదా వాళ్ళు. మీ బీఆర్ఎస్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ మీ మీద ఆరోపణ చేస్తున్నారు సార్. తప్పది. నా మీద ఎవడు ఆరోపణ చేయలేదు. మా అనవసరంగా లేదు. నాకు ఇప్పటి వరకు ఒక స్వర్గీయ చందులాల్ వాడి కుమారుడు, వాడి తండ్రికి హెల్త్ బాగలేదు, నాది నేటివ్ ప్లేస్, అది నాకెక్కడ అవకాశం ఎంపిక వస్తుందని వాడేమైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడవచ్చు, లేదా ములుగు రావద్దు అనవచ్చు తప్ప ఏ ఎమ్మెల్యే నాకు కంప్లైంట్ చేయలే. అసలు నేను వాళ్ళతోనే వాళ్ళు నన్ను ఎన్నికలు నిల్చుంటే నన్ను డబ్బు కూడా అడగలేదు సార్. ఎట్లా ఎమ్మెల్యేలను మనం ఇది చేద్దాం? నా క్యాడర్ ఏందో రేపు చెప్తున్నా కదా మీకు, 1,00,000 2 లక్షలు ఖర్చు అయితే చెప్పండి. ఇది ఆన్ ది రికార్డ్. ఒక ఇది పెట్టి ఓటు వేయరా అని చెప్పి ఎంతమంది వేస్తారో ఈ రాష్ట్రంలో. అన్యాయం జరిగిందంటే కూడా వేసేవాళ్ళు ఉన్నారు. అందుకోసం ఇవన్నీ కాదు కానీ నేను ఎలిజిబుల్. నన్ను ఎట్టి పరిస్థితుల్లో పంపాలి. పంపకపోతే ప్రజల్లో మళ్ళీ ఓ రకమైన ఇది రాదా? అంటే ఒకవేళ రాజ్యసభ ఇవ్వకుండా ఏదైనా పార్టీ అవకాశాలు ఆలోచిస్తే ఆగుతారా సార్? ఇవి పార్టీ నాతో ఎట్లాగో నన్ను పంపిస్తే పార్టీ పంపించాలి సార్. ఏదో పొమ్మన లెక్క పొగబెడతారని పార్టీ పంపవలసిందే కానీ పార్టీని విడి నేను పోవాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఉంటే గిన్నె ఎందుకు నేను ఎన్నడో పార్టీ మారేవాడిని కదా, అవునా కదా? నాకు లేదు, నాకు ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఆ రైట్ ఉంది. ఇక్కడ కాదు అక్కడ పోయి అడుగుతా. రేపు కేసీఆర్ గారి దగ్గర పోయి కూర్చుంటా. నాకు టికెట్ ఇవ్వలేదు. నాకంటే అడిగే హక్కు ఇంకెవరైనా ఉంటే అడుగు. అది కూడా చెప్తున్నా. నా అంత గట్టిగా అడిగే హక్కు ఎవరికన్నా పార్లమెంట్ అంత ఎలిజిబిలిటీ ఉండి అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. అంటే రాజకీయ సమీకరణాలలో రేపు పార్టీకి డబ్బుల సహకారం కావచ్చు, అవన్నీ కూడా చూసుకుంటారు కదా సార్. ఆ కోణంలో మరి మీకు దక్కుతుంది అనుకుంటారా? పార్టీ ఎన్నడూ కేసీఆర్ టికెట్లు ఇచ్చిన పైసలకు ఆశపడలే. వాస్తవం చెప్పాలి. ఎస్సీ ఎస్టీలకు ఎన్నడూ మా దగ్గర రూపాయి అడగలేదు. లేదు మనం ఎందుకు చెప్తాం? పార్టీకి ఏమైందని వాళ్ళకి డబ్బు అడుగుతారు సార్. ఒక్క ఎంపీనికి ఏమి ఇస్తాడు? 1,000 కోట్లు ఇస్తారా, 100 కోట్లు ఇస్తారా? 10-20 కోట్లు ఇస్తే ఆయనకే పార్టీకి ఏం కాదు. ఆ మాట అటువంటి పరిస్థితి పార్టీకి రావద్దు. మళ్ళీ మనకు పునర్వైభవం జరగాలనేది నేను కోరుతా ఉన్నాను. అంటే ఫైనల్గా ఒకవేళ రాజ్యసభ ఇవ్వకపోతే పార్టీని వీడతారా సార్? లేదు, అటువంటి క్వశ్చనే లేదంటున్నావు కదా. ఇవ్వకపోవు కాదు, ఎందుకు ఇయ్యారో అక్కడ కూర్చుంటాయి. ఇవన్నీ ఇన్ని రోజులు మళ్ళీ లాస్ట్కి ఒకటే చెప్పినా కదా, లేదయ్యా నీకు ఇయ్యలేవు, నువ్వు బొమ్మంటే తప్ప నేను పార్టీ విడిపోయేది లేదు. అది మనం చూస్తున్నాము. బీఆర్ఎస్లో రాజ్యసభకు అన్ని అర్హతలు, అటు ఉద్యమంలోనైనా ఇటు ప్రజాప్రతినిధిగా బీఆర్ఎస్ పార్టీకి వన్నె తెచ్చిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, ఆ లంబాడ జాతి ముద్దుబిడ్డగా నాకే అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను రాజ్యసభకు అర్హుణ్ణి, నాకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఒకవేళ ఇవ్వకుండా నన్ను పార్టీ దూరం పెడితే తప్ప నేను పార్టీని వీడేది లేదు. ఖచ్చితంగా మాత్రం నాకు రాజ్యసభ స్థానం కావాల్సిందే అని చెప్పేసి మాజీ మహబూబాద్ పార్లమెంటు సభ్యుడు బీఆర్ఎస్ నేత సీతారాం నాయక్ అధిష్టానానికి అల్టిమేటం చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.